వెల్కమ్ టు ఎక్స్‌ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. టోకెన్ నెంబర్ 1. హాయ్ భయ్యా, దిస్ ఇస్ సునీల్. హాయ్ సునీల్. బ్రేకింగ్ న్యూస్. బాగున్నా, మీరు బాగున్నారా భయ్యా? బానే ఉన్నాను. ఏం సంగతులు? ఏం లేవు భయ్యా, అంతా మామూలు. అంతా హ్యాపీసేగా? అంతా హ్యాపీసే. అటెండెన్స్ ప్రాబ్లం ఏం లేదుగా? ఓ మస్తుందానా. 75 లేకపోతే తొక్కుతురు. ఇప్పుడు మామూలుగా బంక్ కొట్టడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? లేవు భయ్యా, అస్సలా. పిలిచి మరి పర్మిషన్ పెడతారు. ఏ గోడ దూకుడు, వాచ్మెన్ 10 రూపాయలు ఇచ్చుడు అవేం లేవా? గోడలు పెద్దాయి భయ్యా. గోడలు పెద్ద. మీ సంగతి ముందే తెలుసు అనమాట. అయితే ఏ కాలేజ్? సిటీ కాలేజ్. సిటీ కాలేజ్. ఓకే ఓకే. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈరోజు ఒక పానీపూరి తినడానికి ఒక అమ్మాయి వెళ్ళింది. వెంటనే పూరికి బొక్కుందని చెప్పి కేసు వేసిందా? పూరి బొక్కుందని కేసు వేసింది ఆయన మీద. పోలీస్ ఆయన నుండి అమ్మాయి ఫారెన్ అమ్మాయి అని చెప్పిండు. అంతే భయ్. నీకు అటెండెన్స్ సరిపోలేదు కదా? తప్పే లేదురా. నువ్వు సగం సేపు ఆ పానీపూరి బండిల దగ్గర ఉన్న కూడా క్లాసులో ఉంటే సరిపోద్ది. ట్రై చేస్తా భయ్, ఈసారి ట్రై చేయి. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ ఉషా. హాయ్ ఉషా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మా మదర్ కూడా మీకు చాలా పెద్ద ఫ్యాన్. జస్ట్ సే హాయ్ టు హర్. ఓకే. మా మదర్ నేమ్ వచ్చేసి రాజేశ్వరి. జస్ట్ సే హాయ్ టు హర్. రాజేశ్వరి గారు హాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఆవిడ కూడా చెయ్యి ఊపుతున్నారా? హాట్ న్యూస్. ఇప్పుడే అందిన తాజా హాట్ బ్రేకింగ్ న్యూస్. పళ్ళు రాలిపోయే న్యూస్. ఎండాకాలంలో ఎండల ప్రభావం వల్ల మామిడి తోటలో ఉన్న మామిడి పళ్ళన్నీ రాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మామిడి తోటలో ఉన్న ప్రజలని జాగ్రత్తగా ఉండమని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ప్రదీప్, ఇంతకీ మీకెన్ని ఎకరాల మామిడి తోటలు, కొబ్బరి తోటలు ఉన్నాయి? ఎన్ని? మీరే చెప్పాలి ఎన్నున్నాయో. ఎకరాలా? షెడ్డీలు వేసుకున్నప్పుడు గోడలు దూకెళ్ళి మామిడికాయలు కోసుకొచ్చాను తప్ప ఎకరాలంత సీన్ లేదమ్మా. ఎకరాలంటే వాళ్ళు ఇక్కడే ఉంటాయి. ఎకరం అనగా నవ్వుతున్నాడు ఆయన. గురుగారు, అది ఎకరం కాదు సార్, ఆ డైరెక్ట్ ఫుట్బాల్ గ్రౌండ్ అది. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్. నా పేరు ప్రశాంతి. హాయ్ ప్రశాంతి. నా నోట మీకోసం ఒక మాట. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఎక్స్ప్రెస్ రాజా FM. ప్రదీప్, రోజు నువ్వు బ్రేకింగ్ న్యూస్లు విని విని బోర్ కొట్టుంటావు కదా, అందుకే నేను వచ్చా. నీకు ఏ పాట కావాలో చెప్పు ప్రదీప్. నాకు ఆ పాట పాడు. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై. మీరంతా ఆర్జేయలేనా? ఎక్కడైనా స్టేషన్లో పాటలు పెడతారు, ఇక్కడ ఆర్జేలే పాడేస్తున్నారు. చాలా బాగా పాడు. మీరు మ్యూజిక్ నేర్చుకున్నారా? లేదన్నయ్య. అసలు నేర్చుకోకుండా ఇంత బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. యాస్టీజ్ వచ్చింది. అసలు అక్కడ ప్లే చేశారా, నువ్వు పాడేవో తెలియలే. థ్యాంక్ యూ అన్నయ్య. నిజం అనుకుంటుంది ఇవిడ. నమస్తే ప్రదీపనా, నా పేరు బాలకృష్ణనా. బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడే అందిన తాజా వార్త. బీబీ నగర్ లో బాయిలపడ్డ బెదురుగుడ్ల సంతోష్. సంతోష్ ఎవరో కాదన్నా, ఇగో గీడే జర ఆగమాగం చేస్తాడు, టెన్షన్ పడతాడు. ఏదో జర టెన్షన్ పడతాడు అనుకో, లటుకుని ఏంటన్నా పడతాడు. ఉదయాల ఫుట్బాల్ ఎక్కురా అన్న, ఫుట్బాల్ ఎక్కుమన్నా ఉరికిండు ఫుట్బాల్ లో కాలు పెట్టి కింద పడ్డాడు, బాయిల పడ్డాడు. కండక్టర్ ఏమో పర్సన్ అవుతాడు. ఏడు టికెట్ అని ఎటు పోయారా అని బస్సు ఆపిరానా. ఇక ఇట్లా న్యూస్ గీదానా. కానీ భలేంద్రా, బస్సు బావి పక్క నుంచి ఎందుకు వెళ్ళింది? రోడ్డు పక్కన బాగుందనా. రోడ్డు పక్కన బాగుంది. ఇటు ఆగమవుతాడు. టికెట్ అనగానే అటు ఇటు చూసిండు, దడుకున దూకిండు. కదం కండక్టర్ దేవులాడుతుండు బస్ లో. ఈయన బావిలోంచి పాస్ సార్ పాస్ చేయలేపిండు. ఈ చెయ్యవలరు గట్ల కనబడుతుందో. నీకు ఈత వచ్చా? ఈత వచ్చానా. ఇగో ఈసారి ఈయన వాళ్ళు లాక్కుపో. థ్యాంక్ యూ. హాయ్ ప్రదీప్ భయ్యా. మై నేమ్ ఇస్ హనుమంత్. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ నిజామాబాద్. ఏం చేస్తుంటారు? స్టూడెంట్ భయ్యా. ఇంకేం చేస్తాం? అక్కడ లేదు, ఇక్కడే. ఇక్కడ స్టూడెంట్? అవును. ఓ వెరీ గుడ్. ఓ మంచి పాట పాడినా. నా పల్లి దేశం కాడి రాజాలింగో రాజాలింగా, రామరాజ్యం తీరం చూడు శివ శంభులింగ అలింగ. రాంపల్లి దేశం కాడి రాజాలింగో రాజాలింగా. భలే సెట్ అయిందిరా నీకు. చెప్పండి. బ్రేకింగ్ న్యూస్. అర్థమయ్యే న్యూస్.
అద్దంలో మోహన్ చూసుకొని భయపడి జ్వరం తెచ్చుకున్న అమ్మాయి మరోసారి అద్దం చూసుకోకూడదని పలువురు హెచ్చరిక. మేకప్ వేసుకోలేదేమరా? అన్నా లేదన్నా, దిస్ ఇస్ న్యాచురల్ అన్నా. వాట్ అన్నా? నిన్ను కాదరా, అద్దంలో చూసుకుని అమ్మాయి గురించి మాట్లాడతారా? ఓ అలానా? అమ్మాయిలు అంతా కామన్ అన్న, అంతే. ఇంకేం చేస్తాను, తప్పులేదులే. అందరూ వేసుకోరు మేకప్, అంటే అంత న్యాచురల్ బ్యూటీ. ఏదో లైట్ గా మట్టి పడకుండా క్రీమ్ రాస్తారు అంతే పైన. హాయ్ బావా. హాయ్ హాయ్ దిస్ ఈజ్ హనీ. హాయ్ హనీ. బ్రేకింగ్ న్యూస్. సంచలనం. ఈ న్యూస్ వింటే సంచలు పట్టుకొని పరిగెడతారు. సంచలనం అంటే సంచి పట్టి పరిగెట్టమా? ఓరు నిన్నాళ్ళని తెలియదు నాకు. వివరాల్లోకి వెళ్తే టమాటాల ధర ₹1 కోటి అయింది. ఓ నో. టమాటాలు తింటే ప్రదీప్ లా నవయవ్వనంగా ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? నవయవ్వనంగా. ఉండొచ్చు. సో అందరు త్వరపడి కొనండి. ఏంటి టొమాటోలు? అమాయకురాలా? నాకు టొమాటోకి చిన్నప్పుడు గొడవ అయింది, ఇద్దరం మాట్లాడుకోం. ఎందుకు గొడవైంది? ఊరికే నచ్చలే నాకు అది. ఎందుకు నచ్చలేదు? హోలీ కొడుతుర్రు, బర్త్డే కొడుతుర్రు, మళ్ళీ కంచంలో చూడగానే అదే గుర్తొస్తుంది. అందుకే నచ్చలేదా? నేను కూడా రివెంజ్ లోపలేసి పట్టా కొడుతుండే. హాయ్ ప్రదీపన. హాయ్ నాగరాజన, బావునా? ఇక్కడ కాదరా, ఇక్కడ ఉన్నాడు రాడు. లేదన్నా అక్కడ ఉన్నా, నాతో మాట్లాడుతుండు. సరే హాయ్ చెప్తాడు అటెల్లు. హాయ్ అన్న, దిస్ ఇస్ కాట్రాజ్, బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ నాగరాజ్. తెలిసిపోతుంది. ఫసక్ న్యూస్. పిడుగులు లాంటి వర్షం పడడం వల్ల సులభ్ కాంప్లెక్స్ ధ్వంసమైన సులభ్ కాంప్లెక్స్ మళ్ళా నిర్మించాలని ప్రజలు రోడ్లపై వచ్చి ధర్నా చేస్తారు. చెంబుతో పరిగెట్టిన మీ దోస్తులు ఆ ధర్నాను సపోర్ట్ చేస్తూ ఇప్పుడే లైవ్ లోకి రాబోతున్న ప్రదీప్ అన్న బెస్ట్ ఫ్రెండ్ నాగరాజ్. 2 చెంబులు చెప్పండి రా అన్నా. ఒక కవిత్వం అన్న. కొడతా కవిత్వం. గూగుల్లో చూస్తాం మ్యాప్. స్నానం చేయడానికి కావాలి సోపు, దెబ్బ తాకితే వస్తుంది వాపు, నిన్ను చూస్తే మాకు వస్తుంది ఊపు. కింద మీద ఊపు, నువ్వు తోపు. ఇప్పుడు సామాన్లు తీసుకురండి. కిల్లీల టాపిక్ ప్రిపేర్ అయిన వాళ్ళు రండి, అసలు కిల్లీల గురించి తెలుసుకుందాం. ఓకే రెడీయా? ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ప్రదీప్ బావా హాయ్. హాయ్. ఫస్ట్ నాకు హాయ్ చెప్పు. హాయ్ బావా. హాయ్. నన్ను గుర్తుపట్టినా? భలేవరే గుర్తుపట్టి నీకోసం కిల్లి చూడు బావా, నన్ను గుర్తుపట్టినా. నీకోసం కిల్లి తెచ్చిన. అలాగే చాలా ఇంకొంచెం లోపల. ఇప్పుడు ఆన్సర్ చెప్పు, కిల్లి గురించి చెప్పు. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. అందులో ఏమనే చిన్న బొద్దింకలు అవి తిరుగుతాయి. బావా అసలు కిల్లి అంటే ఆకు వక్క సున్నం, ఆ 3 కలిపితేనే కిల్లి. ఆ ఆకు తింటే అడవిలో ఉన్న జంతువులాగా మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. వక్క అంటే చెక్క, ఆ చెక్క వల్ల మన బాడీ నీలాగా చాలా స్ట్రాంగ్ ఉంటది బావా. ఆ సున్నం వల్ల ఇల్లు చాలా అందంగా ఉంటుంది, అందుకే వక్కలో సున్నం వేశారు, ఆకు వక్కలో సున్నం వేశారు. ఆ సున్నం తింటే మనం కూడా చాలా అందంగా ఉంటాం. నాకు తెలిసి నువ్వు ఆ కిళ్ళి తిన్నావని ఇంత అందంగా ఉన్నావు అనుకుంటా బావా. ఇప్పుడు నిజం చెప్పు. ఇప్పుడు నువ్వు కూడా తిన్నావు కదా, నువ్వు ఇంకా అందంగా అయిపోతావు బావా. నీకంటే ఎక్కువ అందంగా. నువ్వు ఆల్రెడీ అందంగా ఉంటావు. నువ్వు అందంగా ఉంటావు అంటే నవ్వుదే. ఇదేం సిగ్గుపడ్డావు అంటే ఒక టైప్ ఆఫ్ సిగ్గు ఇది, అది అర్థమవుతుంది. చూసినాక అసలు మై మర్చిపోయినా, అసలు సిగ్గు అనేది కూడా ఎట్లా పడతారు కూడా అసలు చూసినా. అరే కిల్లీలు ఏం కలిపిర్రా? నీ ప్రేమ ఇందులో కలిపి నాకు పెట్టినావు కదా, అందుకే ఇలా. అమ్మో అంతే సూపర్. నమస్తే ప్రదీప్ భయ్య. తర్వాత మాట్లాడుకుందాం. నమస్తే ప్రదీప్ భయ్య. బుగ్గ వాళ్ళ సైడ్ లో పార్క్ చేశాడు. ఈ కిల్లి వల్ల నేను గిన్నీస్ బుక్ లో రికార్డులు ఎక్కినా. ఎట్లా ఎక్కినావు? ఎందుకు ఎక్కినావు? ఇట్లనే టైం పాస్ కాక పోయి ఎక్కించిన. అవనా మెట్లారా ఎక్కడికి? షాప్కి వెళ్ళినా వైట్ షర్ట్ కొనుక్కుందామని. షాప్కి వెళ్తే షాప్ అందరూ వైట్ షర్ట్ చూపించిన తర్వాత అప్పుడు నా నోట్లో పాన్ ఉండే. తుమ్మిన ఒకసారి, తుమ్ముడికే మొత్తం ఫుల్ డిజైన్ కలర్ చెమ్కి పూరా. ఏం తిన్నావేమో. అయితే ఒక కస్టమర్ వచ్చిండు.
కస్టమర్ వచ్చి ఆ షర్ట్ చూసిండు. ఆ. షర్ట్ చూసిన తర్వాత ఈ షర్ట్ కిరాక్ ఉంది, నాకు 100 కావాలి, 100 పీసులు కావాలి. 100 పీసులు కాదు నాకు 1,00,000 పీసులు కావాలి, నువ్వు ఏం చేస్తావు తెలియదు ఆ, అని చెప్పిండు అన్న. చెప్తే నేను రోజు మొత్తం పాలు నమ్ముకుంటా పూరా బట్టలు చెమ్కి 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 వేసేసి అదేందుకు కొరుకు రోడ్డు తుంపుకోవచ్చుగా. ఆడికి రాదట అన్న. అంటే నా చెమ్కి అట్లా రాదు ఎవరికి కూడా, పూరా చెమ్కి అప్నా స్టైల్. ఏమిలే కిల్లి తిండం కాగితం ఇలా చేసి ఒకడే. రే పోరగాడి. అయితే అందుకోసం గిన్నీస్ బుక్ రికార్డులు ఎక్కించిండ్రు అన్న నాకు. పార్ ఆల్రెడీ వేసి హాయ్ ప్రదీప్, హాయ్. నేను పెళ్ళికి పోతా. ఎందుకు తెలుసా? కిల్లి తినడానికి. అవునా? కానీ పెళ్లిలో కిల్లి ఉంటేనే నేను పోతా. కానీ ఆశామాషా నేనైతే పైసలు పెట్టి కొనా ఆ, అస్సలా. ఆ. ₹1 ఖర్చు పెట్టేది. దారిలో ఫంక్షన్ హాల్ ఎక్కడ పెళ్లి చేరుతా డైరెక్ట్ అక్కడ కిల్లి ఉండాలి. కిల్లి కౌంటర్కి వెళ్ళిపోవడమే. తినాలి వచ్చేయాలి. పెళ్లి కూతురు పెళ్లి ఎవరు కొడుకు తెలియదు మనకు, అవసరం లేదు. సంబంధమే లేదు. కిల్లి తిన్నామా లేదా చూసుకో జాగ్రత్తగా. ఆ. ఆ. కానీ ఇంకొకటి చెప్తున్నా, ఆ. ఈడ వాళ్ళకి వీళ్ళకి నీకు ఆ, నీ పెళ్లికి రావాలంటే స్పెషల్ గా కిల్లి ఉంటేనే నేను వస్తా. నేనైతే డైరెక్ట్ వెడ్డింగ్ కార్డ్ లో కిల్లి పెట్టి పంపిస్తాను నీకు. అట్లయితే నేను వస్తా. ఒక 10 కిల్లీలు ఉంటే చాలు నేను వస్తా. వెరీ గుడ్. నువ్వు అసలు వస్తుంటే దారి పొడిన కిల్లీలు వేస్తుంటారు మీరు. అప్పుడు ఇట్లా ఇట్లా లటక్ మంది తీసుకొని తింటా. ఇక ఆడే ఉంటావు కౌంటర్ దగ్గర. అన్నీ ఉంటా. ఒక 10 కిల్లీలు తిన్నాక డన్. జాగ్రత్త అమ్మా. లల్లిలో లాలో లాలి. అబ్బా. ఆయన హాయ్. ఏం లేదన్నా, మన బాడీలో బ్లడ్ తక్కువైంది అనుకో, ఒక కిల్లి తాగి ఒక గ్లాస్ వాటర్ తాగినాం అనుకో. గ్లాస్ తిని కిల్లి తాగకూడదు. కిల్లి తిని గ్లాస్ నీళ్ళు తాగాలి. ఒక కిల్లి తిని ఒక గ్లాస్ వాటర్ తాగినాం అనుకో, అది బాడీలోకి వెళ్ళి బ్లడ్ లో కలిసి బ్లడ్ మొత్తం రెడ్ అయిపోయి బ్లడ్ పెరుగుతుంది. నీకు అలా అర్థమైందా? ఓరే అమ్మాయి కూడా. ఏం చదువుతున్నావు నాన్న? బీటెక్. బాగా టైం బట్టి ఎలా ఉంది? ఇట్టో. ఓ నీకు కూడా టైం బట్టి ఎలా ఉంది అయితే? లేదు నేను బీటెక్ కంప్లీట్ కాదు. నేను బీటెక్ కాదు. నేను మీ రూట్ లో రానుగా. నాకు ఏ రూట్ అర్థం కాక 10th దగ్గర కానీ ఒక ఆపేసిన. రూట్ లో వస్తా. బికాజ్ ఐఎమ్ an RJ, I will be as an RJ. వండర్ఫుల్, సూపర్. నమస్తే ప్రదీప్ భయ్య. నమస్తే. దిస్ ఇస్ మౌనిక. హాయ్ మోనికా. మర్చిపోలే ఆమె అడుగుతుంది. నాకు కిల్లి కావాలి. అడగకుండా అయితే వీళ్ళకి ఒకటే పెట్టాను, అడిగినా కాబట్టి నీకు 2. ఓకే తింటా మీరు పెడితే. ఓ పిల్ల నీకిళ్ళి బాగున్నదే, ఓ పిల్ల నీకిళ్ళి బాగున్నదే, కిళ్ళి 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 నవిలాక బాగున్నదే నాగమల్లి. మాస్టర్కి వస్తే అవునవును. ఎప్పుడు? చిన్నప్పటి నుండి ఓ వెరీ గుడ్, సూపర్. ఏ ఊరు నుంచి వచ్చావు? ఉండవచ్చు. స్ట్రైట్ అండ్ లెఫ్ట్. ఓకే ఓకే చెప్పండి. ఆకలేస్తున్నట్టుంది. నాకు కిల్లి అంటే చాలా ఇష్టం. మీకు? రైట్ ఆన్సర్. తర్వాత నాకు కిల్లి అంటే బాగా ఇష్టం. మీరు తింటారా? సూపర్, వెరీ గుడ్. ఎవరైనా భోజనం చేసిన తర్వాత కిల్లి తింటారు, కానీ నేను భోజనంకి ముందే కిల్లి తింటాను. అవునా? అంత ఇష్టం. ఎవరైనా భోజనం చేసే ముందు చేయగడుకుంటాడు, నువ్వేది కిల్లి తింటున్నావా? కిల్లి తిన్న తర్వాతనే లంచ్ స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా. దాని తర్వాత పెరుగన్నం తిను. అవేం లేదు, కిల్లి చాలు. కిల్లి చాలు, అదే భోజనం. భోజనం కూడా తినాలనిపించదు కిల్లి తింటే. కిల్లి సాంబార్, కిల్లి పచ్చడి తిన్నా ఎప్పుడైనా? అవును, నేనే చేస్తాను. అవి చేయడం వల్ల గిన్నెస్ రికార్డ్ కూడా ఎక్కాను. నా పేరు తెలీదా? అర్థమైంది. పిచ్చి పీక్స్ లో ఉంది ఇప్పుడు. బట్ సూపర్, థ్యాంక్ యూ. కిళ్ళి 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 నమిలాక బాగున్నదే నాగమల్లి, దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. హే, కిళ్ళి 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 నమిలాక బాగున్నదే నాగమల్లి, దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. గుత్తుగుంది గమ్మత్తుగుంది కోరిక గసి కొట్లాడతానంది. నెందినా నెందినా నా నోరు పూస్తుందిరా. సూపర్, మహాప్రసాదం మహాప్రసాదం. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఎస్, 3 boys 3 girls. రండి, కమాన్. ఇద్దరు కలిసి ఇంకోళ్ళని లిఫ్ట్ చేస్తారు.
ఈ సర్కిల్ చుట్టూరా ఒక రౌండ్ వేస్తారు, అక్కడ తీసుకెళ్తారు, వాళ్ళ చేత అది తినిపిస్తారు. అంతే, ఒకసారి కొరికితే అయిపోయినట్టే. మళ్ళీ దింపేస్తారు, బ్యాక్ వస్తారు, పొజిషన్ షిఫ్ట్ అవుతారు. రెడీ? 3, 2, 1 గో. పిల్లగాడిని పడేసి ఒక్క ముడి వేసా, పిల్ల మమ్మీని ఇంప్రెస్ చేసి రెండో ముడి వేసా, నువ్వు అంటే మూడో ముడి వేసేస్తాను, పూకొట్టే ఉద్యోగం చేసేస్తాను. హలో గుర్రు, ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. పడిపోయాడేమో నీ సోపుకి మా డాడీ, ఓకే అందేమో నీ హైపుకి మా మమ్మీ. అసలైన దాన్ని నేనున్నాను, వాళ్ళంత ఈజీగా నే పడిపోను. హలో గురు, ప్రేమ కోసమే అంటూ ఐసు పెట్టి చెయ్యలేవు. నాకన్నా మంచోడు భూమి దేవుడే, మంచోణ్ణి అంటాడు ముంచేవాడే, నాకన్నా మనగాడు ప్రేమలో లేడే, నిన్నెవడో ములగా చెట్టెక్కించాడే. నీ కోసం పడి చచ్చే గుండెను చూడే, నిమిషానికి 70 నార్మల్ స్పీడే, నీ కోసం పెరిగిందే మొత్తం వేడే. ఏసీనే పెట్టించే ఇంట్లో నేడే. నా లవ్ టానిక్ నీకే పంపిస్తా, నీ టైటానిక్ నేనే నడిపేస్తా. నీకంత లక్కే చేజిక్కేలోగా నీ స్పీడుకి బ్రేక్ వేస్తా. హలో గురు, ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. 10, 9, 8, 7, 6. పాపం వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే మధ్యలో కూర్చున్నాడు, సోఫా మీద కూర్చున్నారు ఇలా. వాళ్ళని మీరు లిఫ్ట్ చేయాలి, మళ్ళీ లిఫ్ట్ చేస్తే వెళ్తారు, అందుకుంటారు. పాపం హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ చేశారు, చేకి తగిలిందమ్మా. ఓకే, వెల్ డన్, థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నాకు ఒక హ్యాండ్ షేక్ కావాలి మీతో. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. వెల్ డన్, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. ఇంతమంది గ్రూప్లో ఒక పర్సన్ చాలా స్పెషల్. ఎందుకు అంటే మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ ప్రతి ఒక్కటి ఫాలో చేస్తూ మీ ఫొటోస్ని తన వాల్పేపర్ లాగా పెట్టుకుంటూ మీకు ఒక పెద్ద పిచ్చి ఫ్యాన్ ఉంది ఈ క్రౌడ్లో. దట్ ఈస్ అనదర్ దెన్ మమత. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే అసలు మీ షో వస్తే షీల్ లీవ్ ఆల్ హర్ ఎగ్జామ్స్ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మమత, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. My world is flying, 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 flying. తారం తెంచుకున్న కైతలాగా. టైం తీసుకుని మరి మా షోకి వచ్చినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్. థ్యాంక్ యూ, Thank you, రియల్లీ thanks ఐ a lot. లవ్ యూ ప్రదీప్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ. అండ్ మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎస్, పంటలేద్దా? అరే వదలరా చెయ్యా. సూపర్ రా, నువ్వు ఒకడే. అవును అవును రా, వీళ్ళిద్దరు ఇలా. అవును, అందుకని వీళ్ళిద్దరితో ఇతను ఆడతాడు. అంటే నేనా రాధను 3, 2, 1 గో. అరే అదిరిందే పిల్లోడా నీలో దమ్ము చూసి చెదిరిందే నా దిల్లే చెదిరిందే నువ్వుగాని సెట్టే కొట్టి నువ్వుగాని పచ్చే కొట్టి నడి చూస్తే నాగా అదిరిందే నమస్కారా మస్త్ కిట్ట మనసారా మస్కా కొట్టే నీలో నీ రిస్కే అదిరిందే ఓహో ముట్టుకుంటే నువ్వుంటే బంగారం కట్టుకుంటే ఈ పెట్టే సింగారం ఇది కుర్ర మందారం
చిన్న నువ్వు ఉండరా, ఆయన ఆడతాడు. మంచికి హారన్లే నువ్వు రచ్చి పోవాలి ఇంకా ఇంకా రచ్చే చెయ్యాలే నీ పంచపులి పంచ పట్టుకు బస్తనానే పంచి చెయ్యందరికి నీ మంచిదనానే ఆకాశం మదిరేనా మెరు మస్తే మెదిరేనా మరి నీలో స్పీడ్ కరెంటల్లే షాకే కట్టాలే. ఇప్పుడు ఆయన వైట్ షర్ట్ ఆయన. గాని సెటే కట్టి నువ్వు గాని పంచే కట్టి నడి చూస్తే తావా అదిరిందే మస్కారా మస్త్ గిట్ట మనసారా మస్కా కొట్టే నీలో నీ రిస్కే అదిరిందే అరే అదిరిందే నువ్వు కాలరు గాల్లో ఎగరవేసి వస్తుంటే నీ స్టైలే అదిరిందే అరే అదిరిందే పిల్లోడా నీలో దమ్ము చూసి చెదిరిందే నా దిల్లే చెదిరిందే. ఓకే, వెల్ ప్లేడ్ బాయ్స్, గుడ్ జాబ్. మనల్ని ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి మా దండుపాళ్యం 2 బ్యాచ్ రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్, కమ్ ఆన్. రాజా 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 ది గ్రేటురా నువ్వు తల తల 2000 నోటురా. ఏ రాజా 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 ది గ్రేటురా నువ్వు అడుగేస్తే మారేది ఫేటురా. బ్లాక్ అండ్ వైట్ ఉన్న ఈ స్ట్రీటులో కలరే నింపుతున్న మా లైటులో నువ్వు కళ్ళు లేని వాడివని. ఇప్పుడు టాపిక్ అవసరమా? అది లేకుండా పడలేవా? సారీ గురు. డబ్బుకుడి బుకుడు బుకుడి బుకుడు డబ్బులే అదిరి పోతి నేనేస్తే స్టెప్పులే. డబ్బుకుడి బుకుడు బుకుడి బుకుడు డబ్బులే ఇంకా బోలెడుంది మన దగ్గర స్టప్పులే. హాయ్ బాయ్స్, అది హాయ్ గర్ల్స్. చుమ్మా అనండి అనండి, హాయ్ అంకుల్. నువ్వు అంకుల్ నాకన్నా నన్ను అంకుల్ అన్నాడు. ఏంటి ప్రదీప్, అమ్మాయిలు అందరూ నా దుక్కే చూస్తున్నారు? అవును, వాళ్ళు చిన్నప్పటి నుంచి గ్రహాంతర వాసుల గురించి చదవడం కానీ చూడలేదంట. కాదు ప్రదీప్, నీకన్నా అందంగా నేనే ఉన్నాను, అందుకే నన్నే చూస్తున్నారు. అయినా ఈ మధ్య కొంచెం అందంగా తయారైన కదా ప్రదీప్, ఈ మధ్య కొంచెం అందంగా నేనుంటున్నాను. ఏం లేదు, అద్దం మార్చాలి ఇంట్లో, అంతే, అంతకంటే ఏం లేదు. ఏంటి అని అనుకుంటున్నావా? ఏంటబ్బా, ఎండాకాలం కదా ప్రదీప్. ఎండాకాలమా? వడదెబ్బ కొట్టిందా? నీళ్ళ దెబ్బే కొట్టింది, అక్కడికి వచ్చింది. ఓకే. ఓకేనా? నీకేంట్రా మెల్లి బంగారం నువ్వు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, తన్నే పెళ్లి చేసుకున్నాను. ఏంటి అమ్మాయి తెలీదా? చెప్తానేనండి. అడిగావా? తిన్నావారా? అయినా ప్రేమికుడికి భర్తకి తేడా ఏంటో నీకు తెలుసా? ఏవో భయ్యా, నేను 2 కాదు కాబట్టి నాకు తెలీదు. నీకు తెలియదని చెప్పు అంతే. ఏంట్రా గురువు గారు సౌండ్ తీసావు? ఏంది నా ముందే ఎటకారా? అమ్మాయిలు ఉన్నారని ఊరుకుంటున్నా, లేకపోతే చెడ్డుగోడు. అమ్మోయ్, ప్రేమికుడికి భర్తకి నీకు తేడా తెలియదు కదా, చెప్తాను ఎనుకో. ప్రేమికుడు అంటే తిట్టినా మాట్లాడకుండా, గొడవ పడితే మాట్లాడకుండా, వస్తుంది ఆల్మోస్ట్ వచ్చిందిరా. గొడవ పడితే మాట్లాడదేమో అనుకుని భయపడేవాడు ప్రేమికుడు. కానీ మాట్లాడకపోతే అమ్మాయి అనుకునేవాడు మొగుడు. తిడుతుందేమో అనుకునేవాడే భర్త. ఏమేవ్ అరే సూపర్ టైమింగ్ రా. నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా. అంత మన ట్రైనింగే. యూట్యూబ్ లో కామెంట్స్ చూడటం లేదు ప్రదీప్, మన ఇద్దరు డాన్స్ కి జనాలు పిచ్చ ఫ్యాన్స్ అయిపోయారు ఇప్పటికే. అసలు మన ఎంట్రీ సాంగ్ లేకపోతే కింద కామెంట్స్ పెడుతున్నారు, మీ ఇద్దరు ఎంట్రీ సాంగ్ వేయండి అని. వాళ్ళ అభిమానం కొద్దీ, ప్రేమ కొద్దీ రాస్తారు. మనం చదివి మనసులో పెట్టుకోవాలి వాళ్ళని. అంటే వాళ్ళ అభిమానం
చూపించారు కదా అవునవును. అందుకే ఒక స్టెప్ వేద్దాం రా. దాని కింద ఇంకో కమెంట్ ఉంది చూసావా? ఏమని? మీ స్కిట్ రాగానే క్లాప్స్ కొట్టమన్నారు, మరి కొట్టనా? అక్కడ దాకా చదవలేదా కమెంట్స్ నువ్వు? ఏంటండి పొద్దు పొద్దునే నా మీద ఏదో చాడీలు మొదలు పెట్టినట్టున్నారు? అబ్బా అదేమీ లేదే, భార్య అంటే ఏంటో భార్య గొప్పతనాల గురించి చెప్తున్నాను అంతే. అబ్బో సరే సరేలే, ఎంతకీ నాకు ఆకలి వస్తుంది, టిఫిన్ తీసుకురాపో. డైలాగ్ ఎవరు చెప్తాడు? మా తాత చెప్తాడు. డైలాగ్ చెప్పు ముందు. ఓహో, ఇది డైలాగ్ కోసం కొట్టావా? స్కిట్ లో పార్ట్ అనుకున్నాను. ఇంకొకటి తెలుసా? మామూలుగానే వాడు మర్చిపోతాడు, నువ్వు కొట్టకమ్మా. యాక్చువల్లీ నిన్న వాడికి భయం వేసాడు, చదువుకుంటున్నాడు ఇక్కడ డైలాగ్ ఏముందా అని. ఎయిటర్లకు కాస్త సహకరించమ్మా ప్లీజ్. ఇది ఎడిటింగ్ లో తీసేయండి, ఎడిటర్స్ కి సారీ. ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లాండ్ అయినా వెళ్ళొచ్చేమో, కానీ ఈ తల తిప్పడం రాకపోతే భార్యతో యాగలేం భయ్య. అరే 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 అవసర్రా మాట్లాడక. భయ్య ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లాండ్ అయినా వెళ్ళొచ్చేమో, కానీ తలోపడం రాకుండా ఈ భార్యతో యాగలేం భయ్య. అర్థం చేసుకున్నావు. అయినా నువ్వు నాతో గొడవపడి నీ పుట్టింటికి వెళ్ళిపోయావు కదే, మళ్ళీ ఎందుకు వచ్చావు? అవునండి, నా తప్పిందో నేను తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావే? అక్కడైతే నా పనులు నేను చేసుకోవాలి, ఇక్కడైతే నువ్వు చేస్తావుగా. సరే సరేలే, కనెక్ట్ అయ్యారు అమ్మాయిలు. సర్లే చాలా అనుకుంటాం. వెళ్ళు పోయి టిఫిన్ తీసుకురాపో. ఒక నిమిషం అండి, అయ్యో మర్చిపోయాను. ఏంటే ఈ మధ్య నేనే మర్చిపోతాను అనుకోండి, నువ్వు మర్చిపోతాను స్కిట్ లో, మళ్ళీ నేనే నీకు డైలాగ్ అందించాలా? అమ్మా చెయ్యాలనే మూడు ఉత్సాహం. ఇవన్నీ కాదు, నువ్వు డైలాగ్ ఎందుకు మర్చిపోయావు? నేను మర్చిపోలా, మరి ఎందుకు అది డైలాగే. ఏంటో మీరు చేస్తుంటే ఏం డైలాగ్ ఏదో వాళ్ళు తెలియదు. నీకు కాదమ్మా, రాసేవాడికి మూడు ఉత్సాహం. నేను కలిపాను, అది గుర్తించండి. నేను కలిపాను, అది తగలబెట్టండి అమ్మా. అగ్గి పెట్టలేదు. సర్లే చాలా అనుకుంటాం. ఏడ్చావులే, నీకు ఈ మధ్య అలా అనిపిస్తుందా? నేను టిఫిన్ లేదు అని చెప్పడం మర్చిపోయాను మీకు అని చెప్పబోయాను. ఏంటి టిఫిన్ లేదా? ఉదయం ఏం చేసావే? 200 ఇడ్లీ చేశానండి. ఏవి ఎంత డబ్బులు నేను చూపించు. డబ్బులేంటండి? అంటే 200 ఇడ్లీ చేసాను అన్నావు కదా, ఏం కొత్తగా షాప్ ఏమి పెట్టిందేమోనని. యాక్చువల్లీ మన పుత్రరత్నం ఉన్నాడు కదండి, అమ్మా ఆకలి అన్నాడు. 200 ఇడ్లీలు చేసి, కేజీ పుట్నాల పప్పు చేసి, అర కేజీ నెయ్యేసి పెట్టాను. ఆరాంసే తిన్నాడండి. సంపాదన మొత్తం వాడికి ఎట్టి మేపేస్తున్నావా? కాక నువ్వేమన్నా నీ సంపాదన కూడబెట్టేమన్నా ప్రదీప్ లాగా ఆడికారుగా ఉంటావా? అంటే నా సంపాదనలో కొండలా కరిగించేసి ప్రదీప్ గారిలో ఆడియో కూడా కొనడం కాదు కదా. ఆడియో కాదరా, ప్రదీప్ లాగా ఆడి కారు కొనడం కాదు కదా, మనం ఎద్దుల బండి కూడా కొనలేం, డబ్బులు లేవు మనకి. అది ఆడి కాదురా, BMW. మో ఇప్పుడు వీళ్ళకి కొడుకున్నాడు, అది నా టెన్షన్. ఇంతకీ మన పుత్రరత్నం గడేడే ఆడుకోవడానికి వెళ్ళాడండి. అంటే ఆడు తినేయడము రావడం ఆడుకోవడం కూడా జరిగిపోయిందా? లంచ్ చేయాలంటే అరగాలి కదా, అందుకని. వెళ్ళండి మీ పుత్రరత్నం గారు తీసుకొని రా. సరే అండి. హలో నాన్న బుజ్జి కన్నా బంగారం. చిన్ని తండ్రి నిన్ను చూడగా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత తగిలేనుగా అందుకే అమ్మ ఒడిలోనే దాగుండి పోరా. వీడేంటి ఇంత బాగున్నాడు, మీ ఇద్దరు పోలికి అస్సలు రాలా? ఎత్తుకోమన్నాడు. గిరగిర తిప్పి కన్ఫ్యూజ్ చేయకరా, కన్ఫ్యూజన్ లో కళ్ళు తిరిగి పడిపోతున్నావు. అరే అవన్నీ తర్వాత ఎత్తుకోమను. నేను ఎత్తుకోవా నాన్న, నన్ను ఎత్తుకోవా. ఒక్క నిమిషం ఆగురా. ఎత్తుకోవే.
సరే పోలేరా పాపం, అరే అరే నాన్న ఎత్తుకోలేడు కానీ ఏనుగు ఆట ఆడతావా? తవిటనయ్య నీ దగ్గర జేసీపీ ఉన్నావు కదా, ఒక జేసీపీ అర్జెంట్ పంపించి ఇక్కడికే. ఇప్పుడు జేసీబీ ఎందుకండి? జేసీబీ తప్ప మనుషులు ఎవరు ఎత్తుతారు వీడికి? ఎందుకండి అలా అంటారు? చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో నా బంగారు కొండ. ఎందుకు అలా అంటారు మీరు? ఏముంది ఆడు జస్ట్ బలంగా ఉన్నాడు అంతేరా. నన్ను ఎత్తుకోండి ఎందుకండి పిల్లోడంత ఆశగా అడుగుతుంటే అంత చిరాకు పడతారు? ఆశ పడితే నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందా? ఎట్లాంటివన్నీ మర్చిపోవని చెప్పాడికే. నాన్న పోనీ ఏనుగు ఎక్కుతా నాన్న. ఏనుగు ఎక్కుతావా? నాయన నువ్వు ఆగురు ఒక్క నిమిషం. ఏమేవ్ ఏనుగాట ఆ జూ పార్క్ తీసుకెళ్ళు. ఆడు ఏనుగు ఎక్కుతాడో తెలుగు బండి ఎక్కుతాడో? వాడని జూకెళ్ళి ఏనుగు ఎక్కుతానో ఎలుగు బండి ఎక్కుతానో కాదు, మీతో ఏనుగాట ఆడతాడంట. ఆడిపించండి. నీతోనే ఏనుగు ఇలా అమ్ముతా ఆడుకోపోనన్నా. నువ్వు నా అమ్మతో ఆడతావా నాన్నతో ఆడతావా? నేను నాన్నతోనే ఆడతాను. వెరీ గుడ్ బాయ్. ఎల్లు నువ్వు నన్ను ఎత్తుకుంటావా ఏనుగాట ఆడిస్తావా? ఏంట్రా భయపెడుతున్నావా ఏంటి? వీడి కోరికలు చూస్తే నేను కాస్ట్లకి వెళ్ళాల్సి వచ్చినట్టుందా? ఏమండి మీరు ఎందుకు అలా అంటారు? పాపం పసిబిడ్డ ఎంత ముచ్చటపడి మిమ్మల్ని అడిగాడు. చూడండి ఎంత ముచ్చటగా ఉన్నాడు. వాడి మీద కసురుకుంటాడు. ఎందుకు మీరు? నాన్న నాకు ఏనుగాట కావాలా, నాకు ఏనుగాట కావాలా. అరే ఒక్క నిమిషం ఆగరా. ఏమేవ్ 108 కాల్ చేయి. ఇప్పుడు 108 ఎందుకండి? 108 రావడం లేట్ అయితే మన బంధుమిత్రులందరినీ సఫర్ సమేతంగా వచ్చామని చెప్పా. ఎందుకండి వాళ్ళ పిల్లల్ని కూడా ఏనుగాట ఆడిపిస్తారా? వాళ్ళ పిల్లల్ని నేను ఏనుగాట ఆడిపోయింది కదా. వీడిని ఎత్తుకుంటే నేను పైకి పోతానే. మాకు తెలియకుండా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారా? నాన్న నేను కూడా వస్తానా? నాన్న నేను కూడా వస్తానా? నేను ఎత్తుకుంటే నేను పోవాల్సిన శ్మశానానికి పోతారా? ఏమండి అయినా మీ ఇద్దరు పని ఎట్లా కాదు. మీ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి ఫస్ట్ మీరు. నాన్న బుచ్చుకన్నా నేను వెళ్తాను. నాన్నకి బాగా నరకం చూపించు. సరే అమ్మా. బాయ్ అమ్మా. నాన్న నన్ను ఎత్తుకుంటావా అని వెళ్ళిపోమని చెప్తావా? నా కడుపు నువ్వు చెడబుట్టావు కదరా. నేను ఇక్కడ పదండి తొందరగా. పదండి. చచ్చిపోతా తట్టుకోలేలే. పదండి తిరగండి. మొత్తం తిరగండి రౌండ్ ఇటు ఇటు. ఏనుగమ్మా ఏనుగు మా ఊరొచ్చి నేనుగు. వాళ్ళందరూ టెంకాయలు పట్టుకొని రెడీగా ఉన్నారు. రండి సార్ యూటర్న్ రైట్ అండ్ సార్ రైట్. అరే కూర్చో. నానా 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 నాన్న అమ్మ లేస్తలేడా? అయ్యో ఓరయ్యో మూతి గిరికిపోద్దురా. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా. వావ్ మైండ్ బ్లోయింగ్ స్కిట్. చాలా బాగా లాస్ట్ ఈజ్ వచ్చింది. ఎలా ప్రిపేర్ ఎలా వచ్చింది? ముగ్గురికి ఒకసారి గట్టిగా చప్పట్లు. వీళ్ళ ముగ్గురు కూడా మీలాగే ఎక్స్ప్రెస్ రాజాకి వచ్చిన స్టూడెంట్స్ అండ్ ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ వీక్ పర్ఫామ్ చేస్తారు వాళ్ళు. ఇక సో అలాగే మీరు కూడా వీళ్ళలాగే మీ గ్యాంగ్ తో రావచ్చు, ఇక్కడ స్కిట్స్ పర్ఫామ్ చేయొచ్చు. థ్యాంక్ యూ మా. ఓకే ఫైనల్ 2. ఈ కుర్చీలో కూర్చుంటారు, గిర్రమని తిరుగుతారు, ఆగిన తర్వాత పరిగెత్తుకుంటే ఇలా రింగ్ లో నుంచుంటారు, బొచ్చు చేత్తో పట్టుకుంటారు, బొచ్చులో ఒక్కొక్క బాల్ తీసి ఇగో ఈ గ్లాసులను కొడతారు. మీరు కొట్టేటప్పటికి ఇక ఈ బొచ్చు మీద ఒక్క గ్లాస్ కూడా ఉండకూడదు, అన్ని కింద పడిపోయి ఉండాలి. అప్పుడే మీరు గెలిచినట్టు. ఓకే రెడీయా? థ్యాంక్ యూ సార్ వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చి దింపినందుకు. మీ పేరు? వంశీ గారు క్లాప్స్ కొట్టండి. త్రీ, 2, 1 గో. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బట్టలైపోయే, గుండె బాక్స్ బట్టలైపోయే. నేను ఆడతా అన్న మరి. అగో మీ ఫ్రెండ్స్ పిలుస్తారు చూడు. అరే మీ ఫ్రెండ్స్ చూడు.
వెనక్కి రిలాక్స్ అవ్వు. మీ ఫ్రెండ్స్ చూడు, కళ్ళు తెరు. అరే ఒకసారి కళ్ళు తెరి చూడు, ఇక్కడే ఉన్నాం అందరం. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే స్టాప్ అండ్ గో. అరే తిరుగుతానే నేను ఇక్కడే ఉన్నా. ఒకసారి కళ్ళు తెరు. అరే ఉదేద్దామా బూరా వెళ్ళు, నువ్వు వెళ్ళమ్మా, వస్తుంది, నువ్వు వెళ్ళు. అరే గిర్రా 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 అరే తిరుగుతానే బుర్రా రింగులో రింగులో అరే ఉదేద్దామా బూరా మార్ 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 మార్లే జోర్ 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 జోర్లే చూసి గురి చూసి కొట్టండి. బాల్ వేస్ట్ చేసుకోవద్దు, బాల్ వేస్ట్ చేసుకోవద్దు, చూసి కొట్టండి. వెళ్ళి బాల్ తెచ్చుకో. ఏ ఊరు మీది? సూపర్, వెల్ ప్లేడ్. నిజంగా చాలా బాగా ఆడారు. పాపం ఆవిడ ఎవరు ఆడతారంటే ఆవిడే వచ్చింది. అండ్ చైర్ లో కూర్చుని ఇంకా ఫస్ట్ రౌండ్ తిరిగేటప్పుడు ఇంకా ఆవిడకి తిరగడం మొదలట్లే. పాప ఆపిన పావు గంట వరకు హే పట్టుకో, హే పట్టుకో, అక్కడే ఉన్నాం అందరం. పాప కళ్ళు తిరిగాయి, ఎక్కువ తిరిగాయి, బట్ వచ్చారు అండ్ చాలా ఫాస్ట్ గానే ఫినిష్ చేశారు. వెల్ డన్, సూపర్. అండ్ మీరు కూడా చాలా బాగా ఆడారు. పాపం వచ్చి ఆ అమ్మాయి ఆడకుండా ఆపి వెళ్ళి ఇంకోళ్ళు హెల్ప్ చేశారు. దట్స్ గ్రేట్, థ్యాంక్ యూ. మీరిద్దరు ఈ చైర్లో కూర్చుని రౌండ్ తిరిగిన తర్వాత స్టాప్ అండ్ గో అన్నప్పుడు దిగి ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ టవర్ కట్టాలి. ఓకే, 4, 3, 2, 1 అవి ప్లేస్ అయిన తర్వాత అవి నుంచున్నాక మీ రింగ్స్లోకి వచ్చి ఈ బొచ్చుతో ఆ బాల్ అని బాటిల్ పడేయాలి. మీరే ఫామ్ చేసి మీరే కొలాప్స్ చేయాలి. ఓకే, వార్తలు ఇంత సమాప్తం. ఇగో 2 గ్లాసులు ఉంటే చూసి పెట్టకద్దు. 2 పెడితే సరిపోవు మీకే. ఒకటే సింగిల్ గ్లాస్లో పెట్టాలండి. 4, 3, 2, 1. ఓకే, 3, 2, 1 గో. రంగస్థలాన రంగు పూసుకోకున్నా ఎసవేసుకోకున్నా ఆట బొమ్మలహు అంట మనమంతా తోడు బొమ్మలహు అంట. రంగా రంగా రంగస్థలాన ఆట మొదలెట్టాక మధ్యలోని ఆపలేని ఆట బొమ్మలహు అంట మనమంతా తోడు బొమ్మలహు అంట. కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట. వినపడని పాటకి సిందా. 3, 2, 1 స్టాప్ అండ్ గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా అటెల్ కూర్చోండి, అటెల్ కూర్చోండి. ఇటు నుంచి పెట్టరా, ఇటు నుంచి కూర్చొని పెట్టరా, ఇటు నుంచి పెట్టు. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా వెళ్ళా పడేకి వెళ్ళు నీ ప్లేస్కి వెళ్ళాడు. ఉర్రా 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 అరే కుదేద్దామా బూరా మార్ 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 మార్లే జోర్ 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 జోర్లే. కింద పడాలరా. వెల్ ప్లేడ్, సూపర్. ఇద్దరు బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ రామోజీ ఫిలిం సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన గర్ల్స్ టీమ్. ముద్దు పెట్టవే జిగలు రానే అన్నైనా కొట్టవే జిగలు రానా ఏ రౌండ్ ఆడావు? దేమో మనసభకి చిల్లి ఆడావా? సరదా దాదా. అన్నేమో కరణానికి కొట్టేసానే ముద్దేమో మనసభకి పెట్టేసానే అన్నేమో కరణానికి థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. గేట్ దగ్గర చూపించండి, ఇది అస్సలు రానివ్వండి. కొత్త ప్రెసిడెంట్ గది దాచించానే ఓకే, ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. రండి కమాన్. నీకు వద్దంటానే మరి నాకేమిస్తావే జిగలు రానే నువ్వు కోరింది ఏదైనా ఇక్కడ వెంకటేశ్వర కిరాణా స్టోర్స్ అందులో చూపించండి. జిల్ 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 జిగేలు రాజా ఓకే, మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్ అమ్ముతారండి కమాన్. జిల్ 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 జిగేలు రాజా ఉన్నదడిగితే నేను లేదంటానా అండ్ మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్. వెరీ వెల్ ప్లేడ్. మీరు ఆడిన దానికంటే మీతో పాటు ఉన్న పార్టిసిపెంట్ అక్కడ ఉండిపోతే వెనక్కి వెళ్ళి మరి ఆవిడ తీసుకొచ్చారు ఫర్ దాట్. వెరీ గుడ్. ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, and may all your dreams come true. Bye bye. Thank you.